ప్రజా ప్రయోజనాల కోసం పథకాలు చేపట్టడం ప్రభుత్వ బాధ్యత. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులు ప్రభుత్వ కాలపరిమితి ముగిసిన తర్వాత అర్ధాంతరంగా స్తంభించిపోవడం, ఆగిన పనులను పూర్తి చేయడం కొత్త ప్రభుత్వ బాధ్యత. తెలంగాణ ప్రజానికానికి విశిష్ట వైద్య సేవలు అందించేందుకు టిమ్స్ కొత్త హంగులతో ఆకర్షణీయంగా ముస్తాబైంది. ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న తనంలో క్రెడిట్ కోసం సొంతం చేసుకోవడానికి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు పోటీ పడుతున్నారు. టిమ్స్ ఆసుపత్రి పూర్తి కావడం వెనుక ఎవరు ఎంత మేర కృషి చేశారు? బీఆర్ఎస్ పాత్ర ఏంటి? కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఏంటి? తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో వైద్య సేవలు అందిస్తున్న పేదల పెన్నిది గాంధీ ఆసుపత్రి. ఆ తర్వాత ఉస్మానియా ఆసుపత్రి. మధ్యతరగతి కుటుంబీకులు, సంపన్నులు ఖరీదైన వైద్యాన్ని తక్కువ ఖర్చుతో పొందే నిమ్స్ ఆసుపత్రులు సేవలు అందిస్తున్నాయి. రోజు రోజుకి పెరిగిపోతున్న రోగులకు సమర్థవంతంగా వైద్య సేవలు అందిస్తున్నాయి. పెరిగిన రద్దీకి అనుగుణంగా ఆసుపత్రుల స్థాయిని పెంచేందుకు పాలకులు సాహసం చేయలేకపోయారు. హైదరాబాద్ లో గాంధీ ఆసుపత్రి తర్వాత ఉస్మానియా ఆసుపత్రిలో మెరుగైన వైద్యాన్ని పొందేందుకు పేద, మధ్యతరగతి కుటుంబీకులు ఆశ్రయిస్తున్నారు. పురాతన కాలం నాటి భవనంలో నిర్మిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని మార్చాలని వైద్య శాఖ అధికారులు ప్రతిపాదించారు. వర్షాకాలం సమయంలో ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి దయనీయంగా మారింది. వర్షపు నీరంతా ఆసుపత్రిలోకి రావడంతో మడుగును తలపించేది. పురాతన భవనాలు ఉరిసేవి. ఆసుపత్రి పైకప్పు పెచ్చులు ఊడిపడేవి. గాంధీ ఆసుపత్రి రూపురేఖలు మార్చాలని, ఉస్మానియా ఆసుపత్రి కోసం ప్రత్యేకంగా కొత్త భవనాలను నిర్మించాలనే ప్రతిపాదన చర్చకు వచ్చింది. అయితే కార్యరూపం దాల్చలేకపోయాయి. కరోనా కష్టకాలంలో ప్రభుత్వ యంత్రాంగంలో కదలికతో గాంధీ ఆసుపత్రి ఆరోగ్య ప్రదాయినిగా మారిపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ సహకారంతో గాంధీ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఆరోగ్య ప్రదాయినిగా విశిష్ట సేవలు అందించింది. అదే తరహాలో ఉస్మానియా ఆసుపత్రిలోనూ మంచి వైద్య సేవలు అందించారు. తెలంగాణ మారుమూల ప్రాంతాల నుంచి వేలాదిగా గాంధీ ఆసుపత్రిలో చేరి కరోనా నుంచి బయటపడ్డారు. కరోనా కష్టకాలంలో ఆరోగ్య, వైద్య శాఖ అధికారులు కరోనా పీడితులను క్వారంటైన్లో ఉంచి వైద్య చికిత్సలు అందించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ఆసుపత్రుల్లో సరిపడే పడకలు లేకపోవడంతో కొత్త ఆలోచన చేశారు. హైదరాబాద్కు నలుచెరుగుల ఖాళీగా ఉన్న స్థావరాలను ఎంపిక చేసి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియం పరిసరాల్లో తాత్కాలిక ఏర్పాట్లతో కరోనా రోగులకు చికిత్స చేశారు. వేల మంది ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో సఫలీకృతమయ్యారు. కరోనా కనుమరుగైన తర్వాత టిమ్స్ ఆసుపత్రుల ప్రతిపాదన కార్యరూపం దాల్చేందుకు కసరత్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టిమ్స్ ఆసుపత్రుల కోసం 1200 కోట్ల బడ్జెట్ కేటాయించాలనే ప్రయత్నాలు జరిగాయి. కాలక్రమంలో గచ్చిబౌలి స్టేడియం పరిసరాల్లో కట్టాలనుకున్న ఆసుపత్రి ప్రతిపాదన కార్యరూపం దాల్చలేకపోయింది. ఎర్రగడ్డ పరిసరాల్లో ఉన్న ఛాతీ వైద్యశాల ఆవరణలో భారీ ఆసుపత్రి నిర్మించాలనే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదించింది. ఆసుపత్రి భవన నిర్మాణాల కోసం 22 ఎకరాల భూమిని కేటాయించారు. అత్యాధునిక టెక్నాలజీ, అత్యున్నత ప్రమాణాలతో హాస్పిటల్ నిర్మాణం చేపట్టే విధంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. అప్పటి సీఎం కేసీఆర్ 2022 ఫిబ్రవరి 26వ తేదీన భారీ ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2023 ఫిబ్రవరి 8వ తేదీన ఆసుపత్రి భవన నిర్మాణ పనులు చేపట్టారు. 2023 డిసెంబర్ 7వ తేదీ నాటికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించిన ఆసుపత్రి భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగాయి. 3 ఏళ్లలో ఎర్రగడ్డ పరిసరాల్లో ఆధునిక హంగులతో ఆసుపత్రి సముదాయం సిద్ధమైంది. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రాంగణంలో ప్రజా వైద్య సేవలను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో టిమ్స్ సముదాయం ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. ఈ తరుణంలో టిమ్స్ ఘనత తమదేనని బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రారంభానికి సిద్ధమైన టిమ్స్ ప్రాంగణాన్ని సందర్శించేందుకు కేటీఆర్ ప్రయత్నించారు. టిమ్స్ సందర్శన పేరుతో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్,
వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార పోస్టర్లు, బ్యానర్లు నగరమంతా వెలిశాయి. టిమ్స్ సందర్శనకు హంగామా ఏంటని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఎక్కడా ఆసుపత్రులను సందర్శించి రోగుల బాగోగులను తెలుసుకున్న సందర్భాలు లేవని, ప్రారంభానికి సిద్ధమైన టిమ్స్ ఆసుపత్రిని సందర్శించే ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందనే విమర్శలు వినిపించాయి. కాంగ్రెస్ హయాంలో అత్యాధునిక ప్రభుత్వ ఆసుపత్రి ప్రజల ముందుకు తెచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదేనని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆసుపత్రులను సందర్శించని నాయకులు ప్రారంభానికి సిద్ధమైన ఎర్రగడ్డ టిమ్స్ ఘనత తమదేనని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకోవడం విచారకరమని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. టిమ్స్ ను ప్రజలకు అందుబాటులోకి ఎవరు తెచ్చారోనని ప్రజలకు తెలుసనే అభిప్రాయం ఇరు పార్టీ నేతల్లోనూ వ్యక్తమైంది.